స్థానిక ప్రజల విద్యుత్ సమస్య పరిష్కారం కోసం ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభించామని, ప్రజల సమస్యల పరిష్కారం కోసం నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎల్లవేళ అందుబాటులో ఉంటారని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 41వ డివిజన్ పరమేశ్వరి నగర్ నందు విద్యుత్ పోల్స్ మరియు ఉయ్యాల కాలువ కట్టినందు నూతన ట్రాన్స్ఫార్మర్ ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ నందు మండలం భానుశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల వేళ ఉయ్యాల కాలువ కట్ట ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సహకారంతో తాము ట్రాన్స్ఫార్మర్ మరియు విద్యుత్ పోల్స్ లను ప్రారంభించామని తెలిపారు. 41వ డివిజన్లోని ఉయ్యాల కాలువ కట్ట మీద ఎలక్షన్కి వచ్చినప్పుడు ఇక్కడ స్థానిక ప్రజలందరూ కూడా స్థానిక సమస్యలతో పాటు ఈ కరెంటు సమస్య ముఖ్యంగా ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ అప్స్ అండ్ డౌన్స్ వోల్టేజ్ రావడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పిన తర్వాత ఎలక్షన్ అయిన వెంటనే మన శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అలాగే కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఇరువురు కూడా ఇమీడియట్ గా ఆ స్లమ్ లో మనం అప్పుడు వెళ్ళి చెప్పామమ్మా, ఇమీడియట్ గా దాన్ని కాన్సన్ట్రేట్ చేసి ఆ సమస్య సాల్వ్ చేయమని చెప్పడం జరిగింది. అధికారులతో మాట్లాడి దాదాపుగా 6 లక్షల రూపాయల ట్రాన్స్ఫార్మర్, ఇంప్రూవ్మెంట్ ట్రాన్స్ఫార్మర్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అధికారుల యొక్క సహకారంతో. అలాగే పక్కనే ఉన్న పరమేశ్వరి అవెన్యూలో పోల్స్ లేకుండా చాలా దూరం వరకు రోడ్లంతా ఎక్స్టెన్షన్ అయినా కూడా కర్రలతో నాటుకుని వైర్లు లాక్కొని చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళ సమస్య కూడా వీళ్ళ దృష్టికి తీసుకొచ్చినప్పుడు అన్నవాళ్ళు సంబంధిత అధికారులతో మాట్లాడి ఇమీడియట్ గా అక్కడ పోల్స్ ఏర్పాటు చేసి కండక్టర్ లేకపోయినా కూడా పై అధికారులతో మాట్లాడి ఇమీడియట్ గా కండక్టర్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఆ కరెంట్ సమస్యను తీర్చిన దానికి 41వ డివిజన్ ప్రజలందరి తరఫున కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తాం.